హలో అండి, నమస్తే. నేను మీ అనుని. ఈరోజు వీడియోలో పల్లీ చట్నీని చాలా సింపుల్గా, ఎంతో రుచిగా, కారంగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ పల్లీ చట్నీ నోటికి చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకైనా, అలాగే దోశలోకి, ఇడ్లీలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. వీడియోలో చూపించినట్టు తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. అలాగే వీడియో చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేయండి. పల్లీ చట్నీకి ఒక వెల్లుల్లిగడ్డ ఇలా పొట్టు తీయకుండా, అలాగే ఒక ఉల్లిగడ్డ, పచ్చడికి సరిపోయేంత పచ్చిమిరపకాయలు, చింతపండు, కరివేపాకు కడిగి తీసుకోవాలి. కరివేపాకుని చిన్న 2 అల్లం ముక్కలు, మీడియం సైజ్వి 3 టమోటోలు, అలాగే ఒక కప్పు నిండా పల్లీలు తీసుకున్నాను. మీరు పల్లీలు ఇంకొంచెం కావాలంటే కూడా తీసుకోవచ్చు. ఇలా ముందుగా గ్యాస్ పై కడాయి పెట్టుకుని కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిగడ్డ కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. అల్లం కూడా వేసేసుకుంటున్నాను. అలాగే కరివేపాకుని కూడా వేసుకోవాలి. చింతపండు కూడా వేసేసుకుంటున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు, టమోటోలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని మీడియం సైజు మంట పెట్టి ఇదంతా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. మెత్తగా చేతికి చిట్లుతుంది. ఆయిల్ జాగ్రత్తగా చేసుకోవాలి. చూడండి, ఉల్లిగడ్డ, టమోటోలు, పచ్చిమిరపకాయలు అన్నీ మెత్తబడిన తర్వాత ఇలా నేను దీంట్లోకి మధ్యలోకి పల్లీలు వేసి వేయించుకుంటాను ఒక 2 నిమిషాల పాటు. మీరు కావాలంటే వేరే గిన్నె పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఇలా పల్లీలని వేయించుకుంటే కూడా సరిపోతుంది. లాస్ట్లో దీంట్లోకి ఉప్పు కూడా వేసుకుంటున్నాను. చట్నీకి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని ఆ తర్వాత మిక్సీకి వేసేసుకోవాలి. చూడండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. నేను దీనికి తాలింపు కూడా పెట్టడం లేదు. ఇలాగే వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని ఇలాంటి సింపుల్ వంటల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి.